గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. డిజిటల్ గోల్డ్ లో ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ క్యాలిక్యులేషన్ పద్ధతిలో సెబీ షాకింగ్ చేంజెస్ ని అనౌన్స్ చేసింది. ఈ చేంజెస్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడానికి రెడీగా ఉన్నాయి. మరి ఆ చేంజెస్ ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్ మీద అవి ఎలా ఇంపాక్ట్ అవుతాయో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఫిజికల్ గోల్డ్ కొనడానికి బదులు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం డిజిటల్ ఫామ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కొంటున్నారు. సో వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సెవరన్ గోల్డ్ బాండ్స్, అలాగే డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. మన ఇండియన్ మార్కెట్ ని రెగ్యులేట్ చేసే అథారిటీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం అనౌన్స్ చేసిందో చూసుకున్నట్లయితే, ఇంతకు ముందుకు గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ వాల్యుయేషన్ డైరెక్ట్ ఇండియన్ ప్రైస్ బేస్ కాకుండా ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ప్రైస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో మనకి ఇక్కడ లండన్ బులియన్ ప్రైస్ తీసుకొని డాలర్ టు రూపీ కన్వర్జేషన్ చేసి కస్టమ్ డ్యూటీ అడ్జస్ట్మెంట్ చేసి టాక్సెస్ యాడ్ చేసి అప్రాక్సిమేట్ ఇండియన్ వాల్యూ ని ఎస్టిమేట్ చేసేవాళ్ళు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇండియన్ స్పాట్ ప్రైస్ కాదు. మరి ఇప్పుడు న్యూ రూల్ ఏంటంటే, సెబీ క్లియర్ గా చెప్పింది, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ప్రైస్ బేస్ కాకుండా డైరెక్ట్ ఇండియన్ డొమెస్టిక్ స్పాట్ ప్రైస్ యూజ్ చేయాలి అనేసి. అంటే ఇండియన్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యేటువంటి రియల్ టైమ్ ప్రైస్ బేస్ గా ఎన్ఏవి వాల్యూని క్యాల్కులేట్ చేయాలనేసి. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఇండియన్ మార్కెట్ ప్రైస్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేంజెస్ ని అనౌన్స్ చేసింది. న్యూ రూల్ ఏప్రిల్ 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. మరి ఈ చేంజెస్ మన ఇన్వెస్ట్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతాయో చూసుకున్నట్లయితే కనుక, సో ఇక్కడ డైరెక్ట్ గా మన యూనిట్స్ పెరగవు తరగవు. మనం ఆల్రెడీ కొన్నటువంటి గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్స్ వచ్చేసి సేమ్ గానే ఉంటాయి. సో ఇక్కడ క్వాంటిటీ చేంజ్ అవ్వదు, అలాగే ట్యాక్స్ రూల్స్ కూడా ఏం చేంజ్ కాలేదు. సో పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఎన్ఈవి క్యాల్కులేషన్ మోర్ అక్యురేట్ గా ఉంటుంది. ఇంతకు ముందుకు ఎలా ఉండే, ఇంటర్నేషనల్ ప్రైస్ కన్వర్జేషన్ అడ్జస్ట్మెంట్ ఎన్ఈవి వాల్యూ ఉండే, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇండియన్ స్పాట్ ప్రైస్ కి ఎన్ఈవి వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటున్నారు. సో ఏప్రిల్ 1 నుంచి క్యాల్కులేషన్ లో కన్ఫ్యూజన్ కానీ ప్రైస్ మిస్ మ్యాచ్ కానీ తగ్గుతుంది అనమాట. ఇక్కడ మనకి మోర్ ట్రాన్స్పరెన్సీ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టుగా ఇండియన్ కండిషన్స్ ని బేస్ చేసుకుని ఎన్ఈవి వాల్యూ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ వోలటిలిటీ అనేది స్లైట్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు అంటున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై చేంజెస్ వల్ల కానీ, ఫెస్టివల్ లో డిమాండ్ పెరిగినా, సడన్ సెల్లింగ్ వచ్చినా, ఇండియన్ రూపీ వాల్యూలో చేంజెస్ ఏమైనా వచ్చినా కానీ స్మాల్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కనిపించవచ్చు అనేసి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో మరి ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ కి తగ్గట్టుగా, మన ఇండియన్ కండిషన్స్ కి తగ్గట్టుగా ఎన్ఈవి వాల్యూ క్యాల్కులేషన్ లో మోర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. సో ఇది అండి న్యూ రూల్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.